హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ఆప్షన్ లెవెల్ తెలుగు ఛానల్. రేపు ఈ రోడ్డు జీరో కాల్ ఎటు మన ట్రెండ్ ఏమవుతుంది ఏందనేది చూద్దారండి. ముందుగా అందరి మిత్రులకి స్వాగతం, సుస్వాగతం. రేపు మన పరిస్థితి ఎటుందాం ఏందనేది చూద్దాం. ఇప్పుడు మనము మొన్న మొదలుపెట్టిన డిమాండ్ జోన్కి మార్కెట్ వచ్చింది కనుక రేపు ఒక్కరోజు మాత్రం వెయిట్ చేయాల్సింది. ట్రెండ్ అనేది ఒక క్లారిటీ లేదు, యుద్ధం మీద ముదురుతున్నట్టుంది, దాని వ్యవహారం కొంచెం తేడాగా ఉంది. అందువల్ల మార్కెట్లో ఒక క్లారిటీ లేకుండా స్టార్ట్ అయింది కనుక మార్కెట్ ట్రెండ్ రేపు మాత్రం ఒక్కరోజు అయితే మాత్రం డిసైడ్ అవుతుంది. కనుక రేపు ఒక్కరోజుకి మన లెవెల్స్ ఫాలో అవ్వండి. మన డిమాండ్ సప్లై జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మన డిమాండ్ అయ్యే మార్కెట్ ఉంది. ఇక్కడ నుంచి 2300 దాకా లేదా 2400 దాకా ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కనుక కింద ఉన్నప్పుడు సిఈ సైడ్ 0 కాల్ చూడండి, పైన ఉన్నప్పుడు పిఈ సైడ్ 0 కాల్ ట్రై చేయండి. ఇది రేపు ఒక్కరోజుకి మన వ్యూ అనమాట. ప్రస్తుతానికి అయితే ఈ విధంగా చూసుకోవాలి. ఇంకపోతే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక పెద్ద రేంజ్లోనే ఉంది. ఆ రేంజ్ బ్రేక్ అయ్యేదాకా మాత్రం ఎటు ఇంకా డిక్లేర్ అవ్వలేదు కనుక ట్రెండ్ అయితే ఇంకా చేంజ్ అవ్వలేదు. మనం అప్ సైడే ఉన్నాము కనుక మన డిమాండ్ సప్లై జాగ్రత్తగా చూసుకొని క్లోజ్ చేయండి. పైన వచ్చి సప్లై ఉంటుంది, కింద వచ్చి డిమాండ్ ఉంది. ఈ విధంగా ట్రేడ్ చేసుకోండి. సెన్సెక్స్ కూడా సేమ్ పొజిషన్లోనే ఉంది, ఎక్కువ రేంజ్లో ఉంది. ఎందుకంటే మన పాత డిమాండ్ కాడికి వచ్చింది, మళ్ళీ పైన సప్లై ఇంకా ట్రిగర్ అవ్వలేదు కనుక సప్లై ట్రిగర్ అయ్యేదాకా మాత్రం నేను అప్ ట్రెండ్లో ఉంటాను. ఇంకా డౌన్ ట్రెండ్ రాలేదు. ఒకవేళ సప్లై ట్రిగర్ అయితే అప్పుడు డౌన్ ట్రెండ్కి ఆలోచిస్తాను. అప్పుడు దాకా మాత్రం అప్ సైడే ఉంటాను కనుక ఇది ఒకటి మాత్రం జాగ్రత్తగా చూసి మీరు చేసుకుంటారని ఆశిస్తున్నాను. మనకి నిన్న ఇచ్చిన లెవెల్స్ ఏం జరిగినాయి, మనం 250 కాల్ ఇచ్చాము, మన డిమాండ్ కిందనే ఓపెన్ అయింది కనుక దీన్ని మనం ట్రేడ్ చేయమన్నమాట. అప్పుడు ఏం చేస్తాం, మన సప్లై కాడికి కానీ ఎక్కడన్నా డిమాండ్ కాడికి కానీ వచ్చేదాకా వెయిట్ చేస్తాం. మన ఇప్పుడు ఈరోజు ఏం జరిగింది, ఈ నిఫ్టీ ఫుట్ కాల్లో మన సప్లై ట్రిగర్ అయింది. ఒక 5 మినిట్స్ క్యాండిల్ చాలు అని చెప్పాను కదా. ఈ 5 మినిట్స్ క్యాండిల్ ఎస్ఎల్లో మహా అయితే 20 పాయింట్స్ ఎస్ఎల్ వచ్చింది. 20 పాయింట్ ఎస్ఎల్లో మనకి 150 పాయింట్స్ దాకా టార్గెట్ వచ్చిందన్నమాట. అందుకని నేను చెప్పేది అంటే ఎప్పుడైనా సరే మెయిన్ చార్ట్ ఎడిపోతున్నా మనం వదిలేసినా కూడా మన దీని ప్రకారం మన చార్ట్ అర్థం అవుతుంది అన్నమాట. మీకు చూసారు కదా, ఈ డైరెక్షన్ కిందకి వెళ్తుంది, ఈ డైరెక్షన్ పైకి వెళ్తుంది, మధ్య అంతా హాల్ట్ అవుతూ ఉంది. కొంచెం అప్ ట్రెండ్ వచ్చింది కానీ మనం లెవెల్ అంటూ లేదు కనుక మనం అక్కడ దాకా చేయలేదు. తర్వాత ఎప్పుడైతే ట్రిగర్ అయిందో ఇక్కడి నుంచి కాల్ తీసుకున్నాను, మంచి ప్రాఫిట్ ఇక్కడ దాకా వచ్చింది అన్నమాట. చాలా 100 పాయింట్లు అంటే మామూలు వారం కాదు కదా. నిఫ్టీలో 6.5 వస్తుంది అనమాట. ఇట్లా ఒక 100 లాట్ వేస్తే ఎక్కువ వస్తుంది, 10 లాట్లు వేస్తే 665,000 వస్తుంది అనమాట. అందుకని నేను అలా చేసుకుంటున్నాను. మీకు నేను చెప్పేది ఏంటంటే ల్యాప్టాప్ వాడుకుంటే ఇట్లాంటి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. మొబైల్లో చేయాలంటే ఇట్లాంటి ట్రెండ్స్ మీకు అర్థం కావు, కిందకు వస్తుంది పైపోతుంది, ఏడేడే చేతికి రాకుండా డబ్బులన్నీ కాల్ చేసుకుంటారు. అదే ల్యాప్టాప్ ఉందంటే మీరు 2 పక్క పెట్టుకొని చూసుకోండి, ఒక ట్రెండ్ మీకు అర్థమైందని చెప్పాను. అది స్ట్రైక్ ప్రైస్ కరెక్ట్గా తీసుకోకపోతే మీ ట్రెండ్ డైరెక్షన్ కూడా అర్థం కాదు. స్ట్రైక్ ప్రైస్ ఎప్పుడైతే కరెక్ట్గా తీసుకుంటారో అప్పుడు ట్రెండ్ డైరెక్షన్ అర్థం అవుతుంది. ఇంకా రేపుకి వచ్చి నిఫ్టీ హీరో 0 కాల్ కానీ ఫుట్ కానీ మన లెవెల్స్ ఇవి. నా లెక్క ఏంటంటే ఈ రీటెస్ట్ పెండింగ్ ఉంది సిఈలో, అది ఎప్పుడు వస్తుందంటే మన పిఈ కాల్ పైన ట్రిగర్ అయిపోవాలా లేదా ఇది కిందకు వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. కనుక రేపు ఒక్కరోజు మాట 0 కాల్ ఒక మ్యానిపులేటింగ్గా కనిపిస్తుంది అనమాట. కనుక మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే స్టార్టింగ్ సిఈ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు, ఒక పిఈ మాత్రమే చూసుకోండి చార్టు. పిఈలో ఒకవేళ మన డిమాండ్ కిందకు వచ్చి సస్టైన్ అయ్యి 5 మినిట్స్ క్యాండిల్ మాత్రమే ఎస్ఎల్ పెట్టుకోవాలని చెబుతుంటాను కదా. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, మీరు కొనండి అమ్మండి నేను చెప్పను. ఎందుకంటే మార్కెట్ అనేది ఎవరికి అర్థం కాని విషయం. అందుకని దాని ప్రకారం మాత్రమే మీకు ఒక ఎడ్యుకేషన్ ప్రకారం మాత్రమే చెబుతున్నాను. ఇది ఒక ఎడ్యుకేషన్ గైడ్గా తీసుకోండి. మీకు ఎవరికి బై సేల్ రికమెండేషన్ నేను చేయటం లేదు. కనుక ఎలా చేయాలనేది ఒక థియరీ చెబుతున్నాను. ఆ థియరీ మాత్రం బాగా అర్థం చేసుకునే వాళ్ళకి డబ్బులు. ఆ థియరీ అర్థం చేసుకోకపోతే ఎవరేం చేయలేదు. చూసారు కదా, రేపు మన కాల్స్ వచ్చి 23,000 కాలు, మన 23,400 పుట్టు. మార్కెట్ నా లెక్కలు ఏంటంటే 23,000 నుంచి 23,400 లోపే ఉంటుంది. ఒకవేళ షార్ప్ ఫాల్ అనేది నాకైతే అగపట్టడం లేదు. ఒకవేళ మీకేమైనా అగపడంటే మీరు యూలో చెప్పండి, తప్పు ఉంటే సరి చేసుకున్నాను. అదే ట్రెండ్ అయితే మాత్రం ప్రజెంట్ ఇంకా నేను అప్ ట్రెండ్లో ఉన్నాను, డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అవ్వలేదు. రేపు ఒక్కరోజు కూడా చూసి ఇన్ని క్యాండిల్స్ ఒక్కసారి తిన్నా కూడా నా మెయిన్ క్యాండిల్ ఇంకా పోలేదు కనుక నేను
అప్ ట్రెండ్లో ఉన్నా, డౌన్ ట్రెండ్ అయితే లేను. హై ట్రేడర్స్ జాగ్రత్త చూసి రేపు ఒకరోజు హీరో టు జీరో కాల్ చేసుకోండి. ఒకవేళ మధ్యలో అవసరం అయితే నాకు ట్రెండ్ కరెక్ట్గా క్లియరెన్స్ వచ్చిన తర్వాత హీరో టు జీరో కాల్ ఒక షార్ట్ రూపంలో పోస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాదు దాని కూడా ఏంటంటే ఎస్ఎల్ మాత్రం 5 మినిట్స్ క్యాండిల్లో ఉంటుంది. దాని ప్రకారం చూసి చేసుకుంటానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ట్రేడర్స్.